జై శ్రీమన్నారాయణ హరిబంధువులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. శ్రీ విష్ణు పరివార్కి మీరు అందరూ కూడా మన ఈ ఆధ్యాత్మిక ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. నేను మీ వాణి సత్య. జై శ్రీమన్నారాయణ చిట్టి గారు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. అమ్మ, ఈరోజు మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మెయిన్ మంత్రాలు 4వ శ్లోకం నుంచి చూద్దామమ్మా. సర్వశర్వశివస్థానర్ భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. పద విభజన చూద్దామమ్మా. సర్వ 2 చోట్ల కూడా రా కింద వకారం సంయుక్తాక్షరాలు. స్థానూర్ సా కింద థా ఒత్తక్షరం ఉంది, మధ్యలో చుక్కుంది, గట్టిగా పలకాలి. భూతాదిర్ భ మహాప్రాణం. నిధిలో ధ మహాప్రాణం. రవ్యయ వా కింద యకారం సంయుక్తాక్షరం. సంభవో మా కింద భ ఒత్తక్షరం ఉంది. భావను భ అగైన్ ఒత్తక్షరం. భర్త భ ఒత్తక్షరం, రా కింద త సంయుక్తాక్షరం, దీర్ఘాక్షరం కూడా. ప్రభువః ప కింద రకారం, భ ఒత్తక్షరం. మళ్ళీ ప్రభు రీశ్వరః, మళ్ళీ ప్రభు సేమ్ రిపీట్ అయింది. శంకరులో షా కింద వకారం ఉంది. ఒకటి గుర్తు పెట్టుకున్నామా అందరూ, మహాప్రాణాలు ఎక్కడ వచ్చినా కూడా చాలా గట్టిగా పలకాలి. అలాగే సంయుక్తాక్షరాలు వచ్చినా కూడా పై లెటర్ ని చక్కగా ఒత్తి మంచిగా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ చూద్దామమ్మా. సర్వశర్వశివస్థానుర్ 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 భూతాదిర్నిధిరవ్యయః 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 సంభవో భావనో భర్త సంభవో భావనో భర్త సంభవో భావనో భర్త ప్రభువః ప్రభురీశ్వరః ప్రభవః ప్రభురీశ్వరః ప్రభవః ప్రభురీశ్వరః. లైన్ వైజ్. సర్వశర్వశివస్థానుర్ భూతాదిర్నిధిరవ్యయః సర్వశర్వశివస్థానుర్ భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభువః ప్రభురీశ్వరః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. ఇప్పుడు ఇద్దరం కలిపి పూర్తి శ్లోకం. సర్వశర్వశివస్థానుర్ భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. 5వ శ్లోకం. స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనోద్ధాత విధాతా ధాతురుత్తమః. స్వయంభూష్ మా దీర్ఘాక్షరం, దాని కింద భ ఉత్తక్షరం ఉంది, మహాప్రాణం సంయుక్తాక్షరం. శంభు మళ్ళీ సేమ్. రాదిత్యః తా కింద యకారం సంయుక్తాక్షరం. పుష్కరాక్షో షణ్ముఖంలో షా కింద కా ఉంది. రాక్షో మహాస్వనః సా కింద వకారం. ఇవన్నీ కూడా సంయుక్తాక్షరాలు. అనాది నిధనో ధ ఉత్తక్షరం. ధాత అగైన్ మహాప్రాణం. విధాత ధ ఉత్తక్షరం. ధాతు రుత్తమః. అన్ని ధాలు కూడా మహాప్రాణాలే ఉన్నాయి. ఆఫ్లైన్ చూద్దాం. స్వయంభూశంభురాదిత్యః స్వయంభూశంభురాదిత్యః స్వయంభుశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః పుష్కరాక్షో మహాస్వనః పుష్కరాక్షో మహాస్వనః
అనాదినిధనోద్ధాత 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 విధాతా ధాతురుత్తమః విధాతా ధాతురుత్తమః విధాతా ధాతురుత్తమః లైన్ వైజ్ స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనోద్ధాత విధాతా ధాతురుత్తమః అనాదినిధనోధాత విధాతా ధాతురుత్తమః పూర్తి శ్లోకం స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనోద్ధాత విధాతా ధాతురుత్తమః ఆరవ శ్లోకం అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువః పద విభజన అప్రమేయో పాకిందరకారం సంయుక్తాక్షరం హృషికేశ హృ లైట్ గానే పలగాలి పద్మనాభో దాకిందమ్మకారం సంయుక్తాక్షరం భ ఒత్తక్షరం మర ప్రభు పాకిందరకారం అగైన్ సంయుక్తాక్షరం భ మహాప్రాణం విశ్వకర్మ శంకరులో శాకిందవకారం రాకిందమ్మకారం రెండు కూడా సంయుక్తాక్షరాలు మనుస్త్వష్ట శాకింద తకారం ఉంది వకారం కూడా ఉంది సంయుక్తాక్షరం అలాగే షణ్ముఖంలో శాకింద టా ఉంది ఆ రెండు కూడా సంయుక్తాక్షరాలు స్థవిస్థస్థవిరో ధ్రువ సాకింద ఠ ఒత్తక్షరం ఉంది విష్ఠలో షణ్ముఖంలో శాకింద ఠ అగైన్ మహాప్రాణం అది కూడా మళ్ళీ సాకింద థ ఒత్తక్షరమే ఉంది అన్ని కూడా సంయుక్తాక్షరాలు ధ్రువ థ మహాప్రాణం దాని కింద రకారం అది కూడా సంయుక్తాక్షరం ఆఫ్లైన్ చూద్దాం అప్రమేయో ఋషికేశః అప్రమేయో హృషికేశః అప్రమేయో హృషికేశః పద్మనాభోమర ప్రభుః పద్మనాభోమర ప్రభుః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనస్త్వష్ట విశ్వకర్మా మనుస్త్వష్ట విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః స్థవిష్ఠస్థవిరో ధ్రువః స్థవిష్ఠస్థవిరో ధ్రువః లైన్ వైజ్ అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః అప్రమేయో హృషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః ఇప్పుడు పూర్తి శ్లోకం అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః ఏడవ శ్లోకం అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం పదాలు వైస్ చూద్దాం అగ్రాహ్య గా కింద రకారం హా కింద యకారం రెండు కూడా సంయుక్తాక్షరాలు శాశ్వత రెండో షా కింద వకారం ఉంది కృష్ణో షణ్ముఖంలో షా కింద అణ సంయుక్తాక్షరం లోహితాక్ష ప్రతర్దన ప్రతర్ధన
ప్రతర్దనహలో పా కింద రకారం, ర కింద ద, అవి కూడా సంయుక్తాక్షరాలు. ప్రభూతస్ పా కింద రకారం, భా ఒత్తక్షరం. త్రిక కుబ్ధామ తా కింద రకారం. అగైన్ బా కింద ధ ఒత్తక్షరం ఉంది, మహాప్రాణం. పవిత్రం తా కింద రకారం. ఇవన్నీ కూడా సంయుక్తాక్షరాలు. మంగళం పరం. ఆఫ్లైన్ చూద్దాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో అగ్రాహ్య శాశ్వత కృష్ణో అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః లోహితాక్ష ప్రతర్దనః లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రిక కుబ్ధామ ప్రభూతస్త్రిక కుబ్ధామ ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం పవిత్రం మంగళం పరం పవిత్రం మంగళం పరం. లైన్ వైజ్. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. పూర్తి శ్లోకం ఒకటి గుర్తుపెట్టుకున్నామా, శాశ్వత తర్వాత విసర్గరు తర్వాత కా వచ్చింది కాబట్టి పొల్లు హా వస్తుంది, శాశ్వత. పూర్తి శ్లోకం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. 8వ శ్లోకం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. పద విభజన. ఈశానః ప్రాణదః, ప్రాణో 2 పాలు కింద కూడా రకాలు ఉన్నాయి, సంయుక్తాక్షరాలు. జ్యేష్ఠష్ జా కింద యకారం, షణ్ముఖంలో షా కింద ఠ, మహాప్రాణం ఉంది, 2 సంయుక్తాక్షరాలు. శ్రేష్ఠ అగైన్ షా కింద రకారం, షా కింద ఠ. ప్రజాపతి పా కింద రకారం, అన్ని సంయుక్తాక్షరాలు. హిరణ్య అణ కింద యకారం. గర్భో రా కింద భా, మహాప్రాణం ఉంది. భూగర్భో భా మహాప్రాణం, అలానే రా కింద ఉన్న భా అది కూడా మహాప్రాణం. మాధవో థ ఒత్తక్షరం, మధు ఒత్తక్షరం, సూదనః. ఆఫ్లైన్ చూద్దాం. ఈశానః ప్రాణదః ప్రాణో ఈశానః ప్రాణదః ప్రాణో ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో హిరణ్యగర్భో భూగర్భో హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః మాధవో మధుసూదనః మాధవో మధుసూదనః. లైన్ వైజ్. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఇప్పుడు ఇద్దరం కలిపి పూర్తి శ్లోకం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ లైక్స్ వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వన్స్ అగైన్ ధన్యవాదాలు.